క్రైస్తవ నాగరికత ఒకటి ఉంది. క్రైస్తవ నాగరికతలో ప్రాముఖ్యమైంది పరిశుద్ధత. పరిశుద్ధత దాన్ని మినహాయించి ఇంకొక నాగరికత లేకపోతే అపరిశుద్ధమైన వాతావరణం, ఆ రీతిగా జీవించిన వారి పరిస్థితులు సర్వనాశనమైపోయాయి. నా కళ్ళతో నేను చూశాను. దయచేసి గమనించాలి. నా క్లాస్మేట్ అని చెప్పుకుంటున్న బిడ్డ కూడా ఒక రోజున ప్రక్కన చర్చి జరుగుతూ ఉంది. ఆమె వచ్చి ఇంట్లోకి వచ్చి తనకున్న చీరలన్నీ చుట్టేసుకొని కిరసన పోసుకొని నిప్పు పెట్టుకొని అయ్యో అయ్యో అని ఆదివారం ఆరాధన జరుగుతుంటే భయంకరంగా కేకలేస్తే ఆ చర్చిలో ఉన్న వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళారు ఆమెను కాపాడటానికి. అయినా అవకాశం లేదు. ఆమె అందరినీ పట్టుకోవటానికి వస్తుంది. కాపాడండి కాపాడండి అని. ఎందుకో తెలుసా? బ్యాంకులో తాను ఇంకొక క్యాషియర్తో సంబంధం పెట్టుకొని కొన్ని లక్షలు తీసేసుకున్నారు. అది తెలిసిపోయారు, బయటికి తరిమేశారు. ఇంకా డబ్బులు కట్టాలి, భర్త తరిమేశారు. అనాథగా వచ్చి ఇక్కడ పడిపోయారు. జీవితం పూర్తిగా దుర్భరమైపోయారు. కల్చర్ మారాది, క్రైస్తవ కల్చర్ మారాది. దయచేసి గమనించాలి. ఒకవేళ నీకు డబ్బు ఉండొచ్చు, ఒకవేళ విద్య ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, మంచి స్టేటస్ నీకు ఉండొచ్చు, కల్చర్ మారకూడదు, నాగరికత మారకూడదు. దేవుడు నీకు ఇచ్చిన నాగరికతలో మొదటిది పరిశుద్ధత. ఎందుకు పరిశుద్ధత? పరిశుద్ధత లేకుండా ఎవరు నన్ను చూడలేరని ప్రభుల వారు సెలవిచ్చా. దయచేసి గమనించవలసిన విషయం, రాత్రి సమయమందు ఏదో పనికిరాని నాగరికత, ఎవడో స్నేహితుడు, ఏదో స్నేహితురాలు, ఎవరో బంధువు, ఎందరో బంధువురాళ్ళు అనేటటువంటి వారితో కలిసి నాగరికత మార్చుకొని జీవితాలు పాడు చేసుకునే పరిస్థితి నాకు నీకు రాకుండునుగాక, రాకుండునుగాక. ఎంత ధనమున్నా, ఎంత నీవు గొప్పవాడవైనా, ఎంత పెద్ద ఉద్యోగమైనా, ఎంత సంపన్న స్థితిలో ఉన్నా, నీ జీవితంలో నువ్వు చేయవలసిన సమాచారం ఏమిటంటే, నేను క్రైస్తవుడను, నా నాగరికతలో మొట్టమొదటిది పరిశుద్ధత. పరిశుద్ధత. దేవుని వాక్యం సెలవిస్తా, పరిశుద్ధత లేకుండా ఎవరు నన్ను చూడలేరని ప్రభుల వారు సెలవిచ్చారు. ఈ కూడికలు మేము ఎందుకు పెట్టామో తెలుసా? మీరు పరిశుద్ధులు కావాలని, పనికిరాని నాగరికతలు పోవాలని, పనికిరాని వ్యర్థమైన జీవితాల నుండి మీరు బయటికి రావాలని. ఇంత డబ్బులు ఖర్చు పెట్టి స్థలంలోకి రావడంలో మాకు మిగిలేది ఏమీ లేదు. ఎందుకో తెలుసా? కొన్ని ఆత్మలైన ప్రభు దగ్గరికి రావాలని,